హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు కదా. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ మొత్తం చూశారు కదా. దాంట్లో ఏ ఏ విషయం మీద మాట్లాడుకోవాలనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ స్నేక్ది అయిపోయిన తర్వాత నిఖిల్ని గౌతమ్ని నిలబెట్టి చెరొక 3 ఓట్లు వచ్చినాయి కాబట్టి స్నేక్ సంబంధించి బిగ్ బాంబ్ అన్నాడు. బిగ్ బాంబ్ ఏంటనుకుంటున్నారు? యష్మి ఎలిమినేట్ అయిపోయి వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు నిలబెట్టి వీళ్ళిద్దరు డైరెక్ట్గా ఎవరిని ఒకళ్ళు నామినేట్ చేయాలి, ఎవరిని చేస్తామంటే గౌతమ్ నామినేట్ చేసి వెళ్ళింది. గౌతమ్ ఇప్పుడు డైరెక్ట్గా నామినేట్ అయి ఉన్నాడు. అంటే రేపు మండే జరిగే నామినేషన్లో గౌతమ్ని ఎవరు చేయడానికి వీల్లేదని బిగ్ బాస్ చెప్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం డిసైడ్ అయ్యారు? గౌతమ్ నామినేట్ చేయడానికి అందరూ మూకుమ్మడిగా రెడీగా ఉన్నారు. ఎందుకు? గ్రూప్ గేమ్ అన్నాడని. ఆ అవకాశం లేకుండా ఆల్రెడీ గౌతమ్ నామినేట్ అయినాడు కాబట్టి వాళ్ళు చేయడానికి లేదు. ఇంకెవరున్నారు అక్కడ? రోహిణి మెగా చీఫ్ అయింది కాబట్టి ఆమె చేయడానికి లేదు. తేజ, అవినాష్ ఉన్నారు. వీళ్ళిద్దరు నామినేట్, వీళ్ళకి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు నామినేట్ చేస్తారు. ఇంకా వీళ్ళల్లో వీళ్ళు చేసుకోవాలి. వీళ్ళు ఎవరిని చేస్తారు? ప్రేరణ ఎవరిని చేసిద్ది? నబిల్నా చేయదు, నిఖిల్నా చేయదు. చేస్తే విష్ణుని కానీ పృథ్వీని కానీ చేయాలి. నిఖిల్ ఎవరిని చేస్తాడు? వీళ్ళిద్దరినే చేస్తాడా? ఏమో పృథ్వీని చేస్తాడేమో. అట్లా అరుస్తున్నారు వద్దని. ఇప్పుడు వాళ్ళకే పడింది. మరి వాళ్ళు ఏ రీజన్ పెట్టి వాళ్ళు నామినేట్ చేసుకుంటారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, ఇంతవరకు ఓకే. ఇక్కడ గౌతమ్ని షటప్ అన్న మాట గౌతమ్ని పైకి లేపడానికి అన్నారా, తొక్కేయడానికి అన్నారా, లేక ఏ సందర్భంలో అన్నాడు? లేక ఓజీని పైకి లేపి గౌతమ్ని అంటే నిఖిల్కి పోటీకి వస్తున్నాడని తొక్కడానికి ప్రయత్నం చేశారా అంటే, ఒక విధంగా చూస్తే తొక్కడానికి ప్రయత్నం చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? గౌతమ్ని తొక్కడానికే ప్లాన్ చేశారేమో బిగ్ బాస్. ఖచ్చితంగా చేశారు. మనం చూసే దాన్ని బట్టి చూస్తే చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గౌతమ్ని అక్కడ వాళ్ళందరూ కూడా గ్రూప్ గేమ్ అన్నావు, అది ఓజీ క్లాన్ అంటే 5వ వారంలో సంగతి కదా అంటున్నారు. కానీ సీత వచ్చి చెప్పింది 5వ దాంట్లో కాదు, ఈ మధ్య ఎన్ని చేయలేదు. మెగా చీఫ్ ప్రేరణ అయినప్పుడు కూడా నిఖిల్ ఏమో తేజం చేస్తానని టీ అని, యష్మి ఏమో ఆర్ అని, ప్రేరణ ఏమో జీ అని, పృథ్వీ ఏమో వి అని, ఏ అని, వీళ్ళు నిక్నేములు పెట్టుకొని చెప్పుకున్నారు కదా. అది గ్రూప్ గేమ్ కాదా? మేము ఎప్పుడు ఏం చేయలేదు. అది ఎప్పుడో సంగతి. వైల్డ్ కార్డ్స్ డేంజరస్గా వస్తున్నారు, వాళ్ళని మీరు రానియొద్దనంటే నామినేషన్ పంపించాలని మేము డిసైడ్ మాట్లాడుకున్నామంటే అది గేమ్ పరంగా ఓకే. క్లాన్ అయిపోయింది. క్లాన్ అయిపోయినాక ఎప్పుడు చేయలేదా వాళ్ళు? ప్రతిసారి ఎప్పుడు చూసినా కానీ ఇప్పుడు బయట నుంచి వాళ్ళ అమ్మ వచ్చి గౌతమ్తో కోట్లాటకి వెళ్ళొద్దని ఎందుకు చెప్పింది? ప్రతిసారి సంబంధించిన పాయింట్ కాకుండా వేరే వాళ్ళకి సంబంధించిన పాయింట్ తీసుకొచ్చి నిఖిల్ నామినేట్ చేస్తున్నాడనే కదా గౌతమ్ జోలికి వెళ్ళొద్దని చెప్పింది. ఎందుకు? యష్మి నామినేట్ చేసినందుకే గౌతమ్ నామినేట్ చేశాడు. యష్మి అక్క అన్నందుకే కదా. మరి తేజ పృథ్వీ డిస్రెస్పెక్టెడ్ అన్నందుకే కదా, నామినేట్ చేసినందుకే కదా తేజని వచ్చి నిఖిల్ నామినేట్ చేశాడు. అంటే ఇది గ్రూప్ గేమ్ కాదు. అది బిగ్ బాస్ టీం వాళ్ళకి కనిపించదు. కానీ నాకు సార్ నేను అనకూడదు, ఎందుకంటే ఆయన హోస్ట్ కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసే వ్యక్తి కాబట్టి, ఆయన ఎపిసోడ్ చూడదు కాబట్టి నాకు సార్ మనం ఏమనం. వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తారు, అంతవరకే. తన డ్యూటీ అది, అంతే. యాంకర్గా తన డ్యూటీ తను చేస్తాడు అంతవరకే. కానీ ఆయన డిసైడ్ చేసే స్థానంలో ఆయన లేడు కదా. టీం కదా డిసైడ్ చేసేది మొత్తం. వీళ్ళని తిట్టు, వీళ్ళని లేపు, వీళ్ళని తొక్కేయి అనేది. కానీ నాకు సార్ అనే దాంట్లో కూడా మనకు పాయింట్స్ ఏమొస్తున్నాయి? గ్రూప్ గేమ్ని ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది. అసలే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, బయటకేమో ఆడనట్టు నటిస్తున్నారు. బయట నుంచి వచ్చి పేరెంట్స్ వచ్చి గ్రూప్ గేమ్ ఆడొద్దని చెప్పారు. బయట ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తూ గ్రూప్ గేమ్ ఆడొద్దని చెప్పారు. మరి ఇన్ని చెప్పినా కానీ గ్రూప్ గేమ్ని నాకు సార్ ఎలా ఎంకరేజ్ చేస్తారు? బీబీ టీం ఎలా ఎంకరేజ్ చేస్తారు? అట్లా ఎంకరేజ్ చేస్తే వీళ్ళు ఇంకా రెచ్చిపోయి గ్రూప్ గేమ్ ఆడరా? వాళ్ళు సపోర్ట్ చేసినట్టే కదా. ఇక్కడ నబీల్ చేసి మాట్లాడతాడు లేచి. అక్కడ నాకు సార్ అన్నాడు, నబీల్ లేచి అసలు నబీల్ ఎత్తకపోతే అది సైలెంట్ అయిపోయింది మొత్తం. గౌతమ్ చెప్పేశాడు, అయిపోయింది. నబీల్ ఆ మాట ఎత్తకపోతే మళ్ళీ అది రైజ్ అయ్యేదే కాదు, పృథ్వీ కలుగు చేసుకునేవాడే కాదు. నబీల్ ఎత్తబట్టి నబీల్ ఏంది ఎప్పుడో ఓజీ 5వ వారంలో చేసిన కాన్వర్జేషన్స్ అని అది చెప్తున్నాడు. దానికి గౌతమ్ మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటే గౌతమ్ మధ్యలో వస్తున్నాడు అంటే ఏంది? గౌతమ్ అన్న మాటకే కదా వాళ్ళందరూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు.
మరి గౌతమ్ రాక ఎట్లా వెళ్తాడు? నీకేం పని అంటాడేంది? నాకు అర్థం కాలేదు అసలు. మీకేమైనా అర్థమైందా? గౌతమ్ లేపోయిన పాయింట్కి నబీల్, పృథ్వీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు, విష్ణు ఇస్తున్నప్పుడు మరి డిఫరెంట్ దాంట్లో గౌతమ్ రావద్దా? గౌతమ్ మాట్లాడొద్దా? వాడు మాట్లాడుతుంటే నువ్వెందుకు వచ్చావు మధ్యలో అంటాడేంది? ఇది ఎక్కడ ఘోరం? అందుకే గౌతమ్ అంది నా పాయింట్ సార్, అది నేను పెట్టిన పాయింట్ కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నాను, నాకు సంబంధించింది కాబట్టి. అంటే ఇప్పుడు ఎవరు సంబంధించిన మాట్లాడుతుంటే తనకు సంబంధించిన మాట వస్తే వాళ్ళు వచ్చి మాట్లాడరా? అక్కడ గౌతమ్ అన్నది ఏంది సార్, నేను ఏం పీకుతావు అన్నది తప్పే సార్, అందుకు సారీ చెప్తున్నాను నేను మాట అంటుంటే నాకు ఎదురు చెప్పొద్దు, ఆ మాట దగ్గర నాకు ఎదురు చెప్పొద్దు, నేను హోస్ట్ని కంటెస్టెంట్ని కాదు అంటే అక్కడ గౌతమ్ స్మూత్గానే చెప్తున్నాడు. అంత అగ్రెసివ్గా ఏం మాట్లాడలేదే, పృథ్వీ దూకినంత ఇదిగా దూకలేదే. గౌతమ్ చెప్పే మాట గౌతమ్ అక్కడ గ్రూప్ గేమ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనీయకుండా ఇటు హోస్టు తను ట్రిగర్ చేస్తున్నాడు, ఇటు నబీల్ ట్రిగర్ చేస్తున్నాడు, ఇటు పృథ్వీ ట్రిగర్ చేస్తున్నాడు. కన్ఫ్యూజ్ చేసేసారు అక్కడ. కన్ఫ్యూజ్ చేసి చివరికి ఓజిట్లా అనిపిస్తూ ఐదో వారం అని అది బుర్రలో నాటేటట్టు చేశారు అక్కడ. కానీ గౌతమ్ ఉద్దేశం అది కాదు. సీత చెప్పింది 5వ వారంలో సంగతి కాదు. 5వ వారంలో సంగతి అయితే సీత ఉంది కదా అప్పుడు, అదెందుకు చెప్పింది ఇప్పుడు? అప్పుడు సంగతి అయితే సీత ఉంది కాబట్టి సీత తన విషయం తను ఉన్నప్పుడు సంగతి చెప్పుద్దా? గౌతమ్ గురించి వెనక మాట్లాడుతున్నారు, నామినేట్ చేయాలనుకుంటున్నారని తర్వాత విషయం అది చెప్పిపోతుంటే నోరు మూసుకో నువ్వు, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే తప్ప, నువ్వు రోహిణికి హెల్ప్ చేస్తే తప్పు కదా అంటే ఒక్కసారి చేస్తే తప్పు ఎట్లా అవుతుంది? రోహిణి మెగా చిప్ కాలేదు కాబట్టి గౌతమ్ ఓపెన్గానే పృథ్వీ కానీ, రోహిణి కానీ, తర్వాత తేజ కానీ వీళ్ళు ముగ్గురు మెగా చిప్ కాలేదు కాబట్టి వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అన్నాడు. అలాగే టీషర్ట్ విషయంలో కూడా పృథ్వీకి టీషర్ట్ వచ్చినప్పుడు వెళ్ళలేదు గౌతమ్, తేజ టీషర్ట్ వచ్చినప్పుడు వెళ్ళలేదు, రోహిణి టీషర్ట్ వచ్చినప్పుడు కూడా గౌతమ్ వెళ్ళలేదు వాళ్ళకి హెల్ప్ చేయాలని. మెగా చిప్ కాలేదు కాబట్టి హెల్ప్ చేశాడు, తప్పేముంది దానికి? అది గ్రూప్ గేమా? గ్రూప్ గేమ్ అంటే ఏంటి? అప్పుడు తేజ క్లియర్గా కూడా వాళ్ళ ప్రేరణకు ఎక్స్ప్రెషన్ చేశాడు. గ్రూప్ గేమ్ అంటే అమ్మా తప్పులు చేసినా కానీ కప్పుపుచ్చి వాళ్ళని నామినేటర్ రానియకుండా చేసి ఎదుటి తప్పు లేని వాళ్ళు నామినేట్ చేస్తారు, అది తప్పు అంటే గ్రూప్ అంటారమ్మా, దీని గ్రూప్ అంటారని క్లియర్గా చెప్పాడు. ఆ మాత్రం కూడా తెలియదు ఆ టీం వాళ్ళకి. ఆ మాత్రం జనం ఏమంటారని కూడా ఆలోచించరా? తర్వాత గౌతమ్ అనన మాటని నాకు సార్ పదే ఆ మాట అంటే ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ఆ మాట గౌతమ్ అన్నాడని ఆడియన్స్ అనుకోవాలనే? అంటే ఆడియన్స్ చూసిన పిచ్చోళ్ళ ఏం బిగుతావు పిక్కో అన్నాడు కానీ బొచ్చు బిగుతావా అన్నాడా? బొచ్చు బిక్కు అన్నాడా? ఆ మాట అంది పృథ్వీ కదా. అన్న వ్యక్తిని వదిలేసి అనని వ్యక్తికి ఆ మాట ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? అది బొచ్చు బిగుతావు అనేది గౌతమ్ అనలేదు, ఏం బిగుతావు పిక్కో అన్నాడు. నువ్వేం బిగుతావు బొచ్చు బిక్కు అని చేతి మీద జుట్టు తీసి మొహం మీద వేసాడు గౌతమ్. ఇది తప్ప అది తప్ప? ఏం గౌతమ్ చేసిన తప్పులనేమో చిన్న తప్పులనేమో భూతద్దులో చూసి మాట్లాడుతున్నారు. ఇక్కడ పృథ్వీ చేసే తప్పులేంటి? బొచ్చు బిక్కడం ఒకటి, మీదకి వెళ్ళి కంపు కొడుతుంది, దూరంగా వెళ్ళనుకుంటే వెళ్ళకుండా నట్టుకుంటూ వెళ్ళటం, అవి కనిపించవా? పెద్ద గరిసే కనిపించవా? అవి ఏమి లేకుండా ఇక్కడ గౌతమ్ అన్నదానికే ట్రిగర్ చేస్తూ గౌతమ్ని, పైగా వాడు గ్రూప్గానే ఆడతారు అంటాడు. మళ్ళీ కెమెరాల ముందుకు వెళ్ళి మాట్లాడతావు, ఒక్కడే మాట్లాడుకుంటావు అంటే సోలో ఉన్నాడు. ఆయన ఇష్టమయ్యా మాట్లాడుకోవడం కూడా. వీళ్ళతో మాట్లాడొద్దు వాళ్ళతో అది కూడా వీళ్ళే చెప్తారా? అది కూడా హోస్టే చెప్తాడా? ఎట్లా చెప్తాడు మాట్లాడొద్దని? గ్రూప్ చేసే తప్పుని ఎత్తి చూపొద్దని ఎట్లా చెప్తారు? ఎత్తి చూపాలి కదా, అక్కడ ఎత్తి చూపితేనే కదా వాడికి తప్పు చేసేది బయటికి వెళ్ళేది, ఆడియన్స్ తెలిసేది. వాళ్ళు తప్పు చేస్తారయ్యా నువ్వు ఎత్తి చూపొద్దు, వాళ్ళు అరుస్తారయ్యా నువ్వు అరవద్దు, వాళ్ళు గ్రూప్గా ఆడతారయ్యా నువ్వు అనొద్దు, వాళ్ళు తప్పు చేసినా నువ్వు కెమెరా ముందుకే చెప్పొద్దు, వాళ్ళని బ్లేమ్ చేయొద్దు, వాళ్ళంతే వాళ్ళు చేయడం మాకు ఇష్టమే, మమ్మల్ని వాళ్ళని చేయమని మేమే చెప్తున్నాను ఎంకరేజ్ చేస్తున్నాను నాకు సార్. అక్కడ నాకు సార్ చెప్పిస్తున్నారు వాళ్ళు అంటున్నాడు నువ్వు మాట్లాడొద్దు, వాళ్ళు అలాగే ఆడతారు నువ్వు మాట్లాడొద్దు అంటున్నాడు. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు, వాళ్ళు గ్రూప్గా ఉన్నారు, ఒక్కడే ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడి తెలియక వాళ్ళు చేసే తప్పుని కెమెరా ముందుకే చెప్పుకున్నాడు. తప్పేంటి దాంట్లో? ఎవరినో కొట్టామని చెప్పాడా? బ్యాగ్ బిచ్చింగ్ అని చేశాడా? ఇంకోటి దగ్గర కూర్చొని నిఖిల్ ఇట్లా యష్మి ఇట్లా అని చెప్పాడా? అవేం చేయలేదు కదా. వాడు నామినేట్ చేద్దామని డిస్కస్ చేసాడు ఎవరితోటన్నా? చెప్పలేదు కదా. లేకపోతే వాడిని ఆటలు తొక్కేద్దామని చెప్పుకున్నాడా? అది చెప్పలేదు కదా. మరి చెప్పని విషయాల్ని బొచ్చు బేగరలేదు అన్న విషయాన్ని కూడా ఆపాదించి గౌతమ్ నువ్వు కెమెరా ముందు మాట్లాడొద్దు అనే హక్కు ఎవరికి ఉంది అక్కడ?
తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేయట్లేదు. అక్కడ గ్రూప్ గేమ్లో ఇంతకుముందు సీజన్లో నామినేషన్ గురించి డిస్కషన్ చేస్తేనే శోభా శెట్టిని, తేజని వీడియో చూపించి మరీ తిట్టారు. ఇప్పుడు ప్రతి నామినేషన్లో వాళ్ళు నామినేషన్ గురించి వీళ్ళని చేద్దాం జీఆర్ అని నిక్నేలు పెట్టుకొని డిస్కస్ చేసుకుంటుంటే ఎందుకు అడ్డుకోవటం లేదు అంటే చేసుకోవచ్చని వాళ్ళకి చెప్పారా? డిస్కస్ చేయొచ్చని చెప్పారా? నామినేషన్ ముందు మీరు మాట్లాడుకోండి ఎవరైనా చేయాలని చెప్పారా? ఆ విధంగా కూడా గౌతమ్ చేయట్లేదు కదా, బ్యాక్ బిచ్చింగ్ చేయట్లేదు కదా. ఎవరిని ఏమన్నాడని నువ్వు మాట్లాడొద్దు, వాళ్ళు అట్లా ఆడతారు, నువ్వు మాట్లాడొద్దంటే గౌతమ్ సరే సార్ నేను మాట్లాడను సార్. అసలు వాయిస్ మాట్లాడే హక్కున్న వ్యక్తిని నువ్వు మాట్లాడొద్దు అని వాయిస్ని కట్టడి చేయటం ఎంతవరకు కరెక్ట్? అది గౌతమ్ వాళ్ళ అన్న ఏం చెప్పాడు, అరే నీకు తప్పు అనిపిస్తే గట్టిగా చెప్పేసేయి, నీ వాయిస్ రైజ్ చేయి, నీ వాయిసే నీకు బలం, నువ్వు కరెక్ట్ అనుకున్న దాన్ని చెప్పేసేయి ఓపెన్గా, తప్పారేటే తర్వాత సంగతి ఆడియన్స్ చూసుకుంటారని వాళ్ళన్న కరెక్ట్గా చెప్పాడు. సరే ఇక్కడ ఎట్లా అంటే అక్కడ ఇసుకేసే టైంలో పృథ్వీకి ఒక చాటర్ అదే కొంచెం ఇసుక ఎక్కువ పడితే వాయిస్ రైజ్ చేసి మాట్లాడింది గౌతమ్. అక్కడ మరి గౌతమ్ తొక్కేయాలనుకున్నవాడు పృథ్వీ తరపున ఎందుకు మాట్లాడతాడు? గౌతమ్ వాయిస్ రైజ్ చేసి ఒకటి రష్మి పృథ్వీకి ఎక్కువ పడింది, బ్యాలెన్స్ అయ్యేది, ఈసారి వేసేవాడు తేజకి ఎప్పించు సెట్ అయిపోయిందని చెప్పింది. నిఖిల్ అడగల అక్కడ. ఎప్పుడైతే గౌతమ్ రైజ్ చేసి ఆ పాయింట్ ఎత్తాడో తర్వాత నవీల్ మాట్లాడాడు, నిఖిల్ అని పృథ్వీకి సపోర్ట్ చేశాడా? ఇసిపడిందని దేంట్లో అన్యాయంగా ప్రవర్తించాడు గౌతమ్ అని నోరు మూసుకుంటున్నాడు నాకు సార్. దేంట్లో బ్యాక్ పిచ్చింగ్ చేసాడు నోరు మూసుకుంటున్నాడు. దేంట్లో ఒకవేళ కెమెరాల ముందుకెళ్ళి ఎవరి మీద తప్పుడుగా చెప్తున్నాడా? ఎవరి క్యారెక్టర్ గురించి అని మాట్లాడుతున్నాడా? అది నామినేషన్ వరకు మాట్లాడాడంటే అంతే ఇక దాన్ని ఎత్తర మళ్ళీ దాని పాయింట్ కరెక్ట్గా కట్ చేస్తాడు అంతే. వేరే విషయాలు కాడ వేరే కాడ డిస్కస్ చేయడది. రోణి వచ్చి టీషర్ట్ నీకు హెల్ప్ చేయాలని అడిగితే కూడా నాకు అది వద్దు అవసరం లేదు నేను చేసుకుంటానని హెల్ప్ చేస్తానంటే కూడా వద్దన్న వ్యక్తి గౌతమ్. అలాంటి వ్యక్తిని ఇక్కడ తొక్కాలి నువ్వు మాట్లాడొద్దు అనే హక్కు ఎక్కడుంది? కాబట్టి మనం ఒకవేళ మళ్ళీ ఇంకోటి అక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ తొక్కడం అని మనం అనుకుంటున్నాం, అక్కడ ఒక మాట నాకు సార్ అక్కడ అది అప్రిషియేట్ చేసినట్టు. ఇంకోటి ఎట్లుందంటే నువ్వు ఎక్కువ మాట్లాడక గౌతమ్, వాళ్ళ సంగతి బయట ఆడియన్స్ చూసుకుంటున్నారు అనేది చెప్తున్నట్టుంది. అది ఈ విధంగా కూడా ఆలోచించి మనం అది ఒకవేళ అట్లా ఎక్కువ మాట్లాడటం వల్ల బయటకు ఎలా వెళ్తుంది అనేది ఒకవేళ అలా చెప్పినా కానీ తర్వాత పృథ్వీని కూడా గద్దించాడు. అది ఓకే, ఇద్దరిని గద్దించాడు గౌతమ్. పృథ్వీని కూడా అరిసేసాడు, పైకి వెళ్తావా నువ్వు, నీ ఇష్టం వచ్చినట్టు కొడతానికి వెళ్తావా, ఏం కొడతావా అని గట్టిగా మాట్లాడాడు. ఇద్దరుగా పెట్టారు. దీంట్లో మనకు ఇంకో విషయం ఏమర్థం అవ్వాలంటే గౌతమ్ని తొక్కుతున్నారు. నేను ఫస్ట్లోనే చెప్పాను గౌతమ్ తొక్కుతున్నాడా, గౌతమ్ హెల్ప్ చేస్తున్నాడంటే ఇది ఫస్ట్ చూసేవాళ్ళకేం తొక్కినట్టు అనిపిస్తుంది. ఇంకొక కోణం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఆడియన్స్ గమనిస్తున్నారు. వాళ్ళ గ్రూప్గా అనేది ఆడియన్స్ దృష్టిలో అందరికీ ఉంది. నువ్వు దాన్ని ఇంకా ఎక్కువ చేయకు అని గౌతమ్ ఇంతటితో సరి అని గౌతమ్ కూడా ఒక హెల్ప్గా యువతం ఇచ్చినట్టుంది అనిపిస్తుంది నాకు. తర్వాత యష్మి నామినేట్ చేయడంలో కూడా బిగ్ బాస్ ప్లాన్ ఏంటి, ఇక్కడ డైరెక్ట్ ఎటు గౌతమ్ని మూకుమ్మడిగా వాళ్ళు నామినేట్ చేస్తారు. గౌతమ్ నామినేట్ చేపిస్తే పక్కెళ్తే వీళ్ళలో వీళ్ళు చేసుకోవాలి. ఏం రీజన్ పెట్టి చేసుకుంటారు గ్రూప్ గేమ్లో? వాళ్ళకే పెట్టాడు. ఇప్పుడు వాళ్ళకే పడింది. వాళ్ళకి ఏం రీజన్ పెట్టి చేసుకుంటారు? ఇప్పుడు వరకు గ్రూప్ గేమ్ ఆడారు, ఏం రీజన్ పెట్టి చేసుకుంటారు అని అదొక విధంగా కూడా గౌతమ్కి ప్లస్ అవుతుంది. రెండు కోణాలు కూడా ఆలోచించాలి మనం, ఒకే కోణంలో ఆలోచించద్దు, రెండు కోణాలు కూడా ఆలోచించాలి. గౌతమ్ని ఒకవేళ గౌతమ్ పైకి లేపడానికి కూడా చేసి ఉండొచ్చు. కూడా ఇలా తిట్టడం వల్ల ఆడియన్స్లో అయ్యో పాపం గౌతమ్ చేసిన తప్పేంటి, గౌతమ్ని ఎందుకు అన్నారు, గౌతమ్ని ఎక్కువ తిట్టి పృథ్వీని తక్కువ తిట్టారేంటి, ఈ ఫీలింగ్ ఆడియన్స్లోకి వెళ్ళిందంటే గౌతమ్ ప్లస్ అవుతుంది. ప్లస్ మామూలు ప్లస్ కాదు అది గౌతమ్కి అయ్యేది. ఇప్పటికే వాళ్ళందరూ ఒకటై గౌతమ్ ఒక్కడో సోలోగా ఆడుతున్నాడు, బ్యాక్ పిచ్చింగ్ లేదు, ఒంటరిగా ఆడుతున్నాడు, జెన్యున్ పర్సన్, కరెక్ట్గా మాట్లాడతాడు అనేది ఆడియన్స్ ఉండిపోయింది. ఆ రేంజ్లో ఓటింగ్ ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఈ ఎపిసోడ్ దెబ్బకి గౌతమ్కి ఆడుకో వెళ్ళిపోదు ఓటింగ్ కంపల్సరీ డెఫినెట్గా ప్లస్ మించిన ప్లస్ అవుద్ది ఇది ఈ ఎపిసోడ్ అయితే గౌతమ్కి. అదొక మేలుకరమే. నాకు సర్దిట్టినా ఇది మేలు చేసినట్టే ఇది కదా. ఇది వీళ్ళ వర్షన్ అయితే. ఇంకోటి మన అక్కలు ఉన్నారు కదా, విష్ణు అక్క, రోహిణి అక్క. రోహిణి
పాపం అక్కడ చేసింది చెప్పింది కూడా రోహిణి. అక్కడ నాకు సార్ ఒక మాట అన్నాడు, విష్ణు నువ్వు క్యారెక్టర్ ఆమె అన్నావు కానీ నీ క్యారెక్టర్ కనిపిస్తుంది అక్కడ అన్నాడు. నిజంగా పెద్ద మాట కదా అది. దానికి నవ్వుతుంది. సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయాల్లో నవ్వుతారేంటి వాళ్ళు హేళనగా. ఆమెను క్యారెక్టర్ అన్నావు నువ్వు, నీ క్యారెక్టర్ కనపడుతుంది అక్కడ అన్నాడు నాకు సార్. కరెక్ట్గా అన్నాడు కదా. బెస్ట్ పాయింట్ ఇది. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ ఎత్తింది, మరి అక్కడ రోహిణి ఏం చేసింది, ఈ మీద నిఖిల్ ట్రై చేసింది, పృథ్వీ పడపోతే పృథ్వీ ట్రై చేశాను అన్నట్టు చెప్పింది. ఏం క్యారెక్టర్ బయటపడింది కదా అక్కడ. లేపి తన్నించుకోవడం ఎందుకు కదా మరి. అది ఏముంది బయటపడ్డట్టు అయింది ఆమెదంటే. పలు లోపలికి వెళ్ళి కూడా వీడియో చూపించి మరీ మాట్లాడాడు. కానీ మళ్ళీ ఇంకొకటి, వీడియో చూపించేటప్పుడు అసలు విష్ణు ఏమన్నది కూడా రోహిణితో అది చూపించాల్సింది కదా. అది లేదా పుట్టేది మరి. అది ఉందా లేపేశారు తెలియదు, మరి డిలీట్ చేశారు. మరి అది చూపించాలి కదా. ఏ టోన్తో అన్నది రోహిణి అంటే టోన్తో అన్నదా లేదా, అది ముఖ్యం కదా. ఏ టోన్తో అన్నది, ఏడుతా అన్నదా, నవ్వుతా అన్నదా, కోపంగా అన్నదా, ఇది కాదు కదా ముఖ్యం అక్కడ. అన్నదా లేదా ఇది కదా. అవునా రోహిణి అంటే అవును సార్ అంత గట్టిగా. రోహిణి మాత్రం చాలా పర్ఫెక్ట్గా అన్నా సార్ అని చెప్పేసింది. ఇలాగే అన్నదా అంటే కోపంగా అన్నదా అని. ఈ వాయిస్ తోటి అన్నదా, మరి ఏ వాయిస్ తోటి అన్నది తెలియాలంటే ఆ క్లిప్పింగ్ వేస్తే సరిపోయేదే కదా. ఆ క్లిప్పింగ్ అయితే ఏ వాయిస్ అన్నది కూడా చూసేవాళ్ళం కదా అందరం మనం. అయితే ఇక్కడ అది పక్కన పెడితే ఒకవేళ ఆ క్లిప్ ఎందుకు వెళ్ళేదంటే విష్ణు ఇక్కడ నేను అనలేదు అని అంటే ఆ క్లిప్పింగ్ వేసేవాళ్ళే. అన్నాను ఒప్పుకుంది కదా అక్కడ. వేరే క్లిప్పింగ్లో అన్నాను ఒప్పుకుంది కాబట్టి ఆ క్లిప్పింగ్ వేయలేదేమో నేను అనుకుంటున్నాను. ఒప్పుకోకుండా నేను అనలేదు అసలు రోహిణి అబద్ధం ఆడుతున్నట్టయితే ఆ క్లిప్పింగ్ వేసేవాళ్ళే. ఇక్కడ లోపలికి వెళ్ళినాక నిఖిల్ రోహిణి విష్ణు వచ్చి ఏమంటుంది, నాకు ఇంతకుముందు షోలో నిఖిల్ నేను కలిసి చేశాము, దాంట్లో నిఖిల్ అంటే నాకు హైట్ వెయిట్ నేను ఇష్టపడ్డాను, అది ఇక్కడికి వస్తే వర్కౌట్ అవుతుందని చూశాను కానీ కాలేదు అని 4 వారాలు ట్రై చేశాను కాలేదు, 5వ వారం పృథ్వీని తగులుకున్నాడు చెప్పేసింది ఓపెన్గా టెంగరపుచ్చి చెప్పేసి తన క్యారెక్టర్ తనే బయట పెట్టుకుంది అక్కడ. చెప్పింది కాబట్టి నాకు సార్ ఆ క్లిప్పింగ్ వేయలేదేమో అనుకుంటున్నాను నేను. ఇది కరెక్ట్ కాదు. విష్ణు తన క్యారెక్టర్ని తనే చాలా డ్యామేజ్ చేసుకుంటుంది. ఆడపిల్ల అయింది కూడా చాలా డ్యామేజ్ చేసుకుంటుంది. అది షో పరంగా అక్కడ వరకే కంటెంట్ అనుకుంటున్నారు కానీ అది బయటకు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది కోట్ల మంది చూసే అది పెద్ద ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో తనకు తనే డిక్రీజ్ చేసుకుంటూ పృథ్వీని పైకి లేపుకుంటూ తనే తగ్గించుకుంటుంది. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రోమోలో కూడా ఏదో నేమ్స్కి జవాబు చెప్పే దాంట్లో చప్పట్లు కొడుతుంది. విష్ణు ఎందుకు ఎవరి కోసం చప్పట్లు కొట్టామమ్మా అంటే పృథ్వీ కోసం సార్ అంటే ఎందుకమ్మా అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను, క్యూట్గా చెప్తున్నాడు సార్ అంటుంది. అది క్యూట్గా చెప్పినట్టుందా, ఇది దరిద్రం పాడైపోయాను. అది క్యూట్గా చెప్పినట్టుంది. అది చిన్నపిల్లాడా పసిపిల్లాడా అని క్యూట్గా చెప్పాడు. అప్పుడే మాటలు రానాడా ముద్దు చెబుతున్నాడు అని ముద్దు పెట్టుకోవడానికి. ఆడ జనం ఉన్నారు లేకపోతే ముద్దు పెట్టుకునేది పెట్టే ఉంటుంది కూడా మనకు తెలియదు. సాటి పెట్టేసి ఆ పనులు. అప్పుడు నాకు సరేనమ్మా నీకు తప్ప క్యూట్కి ఎవరు కనపడరా మనకి నిజంగానే కదా అంటే ఇక పృథ్వీ అనే పొర కళ్ళకు చుట్టేసింది కాబట్టి పృథ్వీ ఏం చేసినా ముందుగానే ఉంటుంది, పృథ్వీగానే ఉంటుంది, మరి ముద్దుగానే ఉంటుంది విష్ణుకి. మరి ఏం చేస్తాం చెప్పు. తనట్ట లీనమైపోయింది మరి విష్ణు. నారాయణ అంట నారాయణ వదిలేసింది. పృథ్వీ భజన మొదలుపెట్టింది. తర్వాత విష్ణు రోహిణి దాంట్లో ఎవరు తప్పంటే ఇక్కడ అవినాష్ లోపల చెప్పే మాటలేమో వాళ్ళు ఒక్కళ్ళు కూర్చున్నప్పుడు మాటలేమో కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, ఏడకు వచ్చేటప్పుడుగా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నాకు సార్ ముందు ఎందుకు వచ్చినంత అట్లా అంటున్నాడు కదా, ఎందుకు వస్తే అట్లా సార్ ఆడవాళ్ళ మధ్య మనం ఎందుకు తలదొచ్చారు సార్ అంటున్నాడు. ప్లాన్ అనేది రోహిణి క్యాజువల్గా అన్నది. ఆ ప్లాన్ అనేది నువ్వు అట్లా ప్లాన్ చేసావు కాబట్టి నీకు వర్కౌట్ కాలేదన్నది దాన్ని హైలైట్ చేసి విష్ణునేమో పాపం గెలిచే సంతోషం అప్రిషియేషన్ చేసిన ఆ సంతోషం కొద్దిసేపు కూడా ఉండకుండా ప్లాన్ అనేది నువ్వు తప్పు అన్నావు, ఆమె క్యారెక్టర్ అన్నది అంటే ఏ కాన్వర్జేషన్ వచ్చింది, మెత్తబెట్టే కదా అవన్నీ వచ్చినాయి. అవేమన్నది వాళ్ళు ఆడుకోరు, వాళ్ళిద్దరూ చక్కగా బ్యాలెన్స్ చేసుకొని దిగుతారు అన్నది రోహిణి. కరెక్టే కదా అది. దాని విష్ణువే నేను పృథ్వీ కోసం ఎప్పుడూ ఆడలేదు అంటే పృథ్వీ కోసం ఎప్పుడు ఆడలేదా. ఆ బాక్సింగ్ దాంట్లో బాగా తాళం తీసే దాంట్లో తాళం తీసుకెళ్ళి పృథ్వీ ఆడ పడేస్తే అది తీసుకొచ్చింది మరి పృథ్వీ కోసం ఆడలేదా. ఇక్కడ ఆటోలో అది ఎట్టుందంటే గిల్లి గజ్జాలాగా పెట్టుకుంటారు జట్ట, చిన్నగా ఎట్ట తోసినట్టు తోసాడు. దానికేమో ఆ చిన్న తోపుడికే అమ్మ అయ్యా అంటా పడింది ఆటో నుంచి బయటికి. ఎవరిని పిచ్చోళ్ళు చేస్తారు బయటికి కనపడుతుంటే ఆ రకంగా. తోసినోడిని ఎడదోశారు, తేజని ఎడదోశారు, రోహిణిని ఎడదోశారు, యష్మిని ఎడదోశారు ఇద్దరు కలిసి. మరి ఆ రేంజ్లో విష్ణుని దొయలేదే.
విష్ణు నడితే పృథ్వీ ఎంత? విష్ణు గట్టిగా నడితే పృథ్వీ వెళ్ళి బయటపడతాడు. దానికి పృథ్వీ విష్ణు నట్టేశాడా? దానికి చేతులు నొప్పి వచ్చినట్టు కింద పడి ఒత్తుకుంటా, ఓరే నాయన ఏ మహానటిరా నాయన, పృథ్వీ నట్టినట్టు వాళ్ళు అక్కడ క్రియేట్ చేయటం. వీళ్ళందరూ గ్రూప్ గేమే ఆడుతున్నారు. కానీ గౌతమ్ని అక్కడ ట్రిగర్ చేయటం వల్ల గౌతమ్ సరైన పాయింట్ పెట్టలేకపోయాడు. నీలేదు కూడా అక్కడ నీలేదు. నోరు మూసుకోమన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నట్టు నోరు మూసేసాడు పాపం. దాన్ని బట్టి గౌతమ్కి మైనస్ అయిందంటే లేదు ప్లస్సే అవుతుంది గౌతమ్కి. కాబట్టి ఎవరు గౌతమ్ దొక్కేస్తున్నారు అని ఎవరనుకోద్ది. ఎంత బంతి ఎంత దొక్కితే అంత పైకి లెగుస్తుంది. అక్కడ నాకు సార్ ఏముంది, వాళ్ళు చెప్తే చేస్తారు తప్పితే అక్కడ షో అది. ఆ షోలో ఎట్లా జరపాలని రాసి ఉంటే అలాగే జరిపిస్తారు. కానీ ఇద్దరిని తిట్టారులే, కానీ ఇద్దరిని తిట్టలేదండి. కాకపోతే నిజాన్ని మరుగుపరిచి అనన్న మాటలు ఆపాదించారు గౌతమ్కి అనేది ఒక్కటే తప్పితే వేరేది మనం ఏమి అనుకోలేము. అక్కడేం లేదు కూడా. కాబట్టి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పాముల దాంట్లో ఎవరెవరు ఏ రీజన్ చెప్పారు, అది కరెక్ట్ రీజన్ చెప్పారా లేదా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.